ఇంకేముంది నెక్స్ట్ వీక్ అని. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేవాడైతే ఇప్పటికే ఉచిత బస్సులు అవ్వాలి కదా. ఇప్పుడు క్యాబినెట్ పార్టీ బాబు గారు చెప్పినప్పుడు చేద్దాం. ఇట్లాగా బీసీ సంక్షేమం అయినా లేకపోతే రిజర్వేషన్స్ అయినా ఏవైనా సరే ఆయా శాఖలకు ఆ స్వేచ్ఛ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు యాక్టివ్గా డెసిషన్స్ ఇదే స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రం ఫ్రీ స్వేచ్ఛ ఇస్తున్నారు. అది రాజకీయ స్టేట్మెంట్. శాఖాపరమైన స్టేట్మెంట్లు ఎవరు ధైర్యంగా ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టమోటా రేట్ల గురించి మొన్న చూసాం, ₹1 పడిపోయింది అన్నటువంటిది. ఉల్లిపాయలది ఉంది. ఎవరు చేయాలి ఇది? మార్కెటింగ్ శాఖ, ఇటు పక్కన సివిల్ సప్లైస్ శాఖ, వ్యవసాయ శాఖ. ముగ్గురు కూర్చుని ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? ముగ్గురు మంత్రులు కూర్చుని శాఖాపరంగా నిర్ణయం తీసుకుని రవాణా మంత్రిని కూడా కూర్చోబెట్టి, అయ్యా రవాణా మంత్రి గారు మీరు కాసి లారీలు ఇవ్వండి, అయ్యా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేం తీసుకెళ్ళి అవసరమైతే రైతు బజార్ ఇదే దాన్ని ఏమంటారు మన రేషన్ డిపోలో పెట్టి సివిల్ సప్లైస్ మంత్రికి, లేదా మార్కెట్ యార్డుల నుంచి తెచ్చే పని మార్కెటింగ్ శాఖ మంత్రికి, వ్యవసాయ శాఖ ద్వారా డబ్బులు ఇప్పించే పని అచ్చెన్నాయుడు. నలుగురు కూర్చుని చేశారనుకోండి, అది స్వేచ్ఛగా ప్రజలకు అవసరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వపు ఆలోచన. ఇక్కడ ఏదో అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారని ₹9 కొనమని, ఈ లోపే అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరికి తగ్గింది? రైతుకేమో ₹1 మిగిలింది. మన దగ్గరేమో ₹20 కొన్నారు. నేనే ఇక్కడ బెజవాడ గుంటూరులో ₹20 కొన్నా. కాబట్టి ఏముంది అక్కడ మధ్యలో ₹19 ఎవరిది అన్నట్టు?